మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభువైన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా ఆయన నామాన్ని గణపరుచుకుంటూ మయంపరుచుకుంటూ సంతోషముతో ఆనందముతో మన యేసయ్యతో కలిసి మన మనసు మన యేసయ్యకిచ్చి ఆయన ఉదయకాల సమయంలో ఆయన వర్తమానం వినటానికి ఎంతమంది మనం సంతోషపడుతున్నాం. ఈరోజు ఒక్కొక్క దినం మన ప్రభు మనకిచ్చి నూతనమైన దినముగా మార్చి మన ప్రభు మనలందరినీ ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమిస్తున్న ప్రతి కుటుంబములో ఆనందమే సంతోషం ఉంటుంది. ఎవరు ప్రేమించాలో మనండి? ప్రేమైన యేసయ్య మన కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమైన తండ్రి యేసయ్య గారు ఆ రోజే జకరయ్య గారి ఇంటికి నేను వస్తానని చెప్పినప్పుడు జకరయ్య కుటుంబంలో ఆనందము సంతోషమే కదా. ఈరోజు కూడా నీ కుటుంబానికి వస్తామంటే, ఆ యేసయ్య తండ్రి వస్తామంటే ఈరోజు ఎంత ఆనందం, ఎంత సంతోషం మనందరికీ. మన తండ్రి మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మకముంచున్నాను, ఉదయమున నీ కృపా వర్తమానమును నాకు వినిపించం. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. నీ వైపు నా మనసు ఎత్తుకొనిచున్నాను. ఈరోజు ఉదయం లేచి మన మనసు మొదటగా దేవుని నీతిని వెదకటానికి, ఆయన చిత్తమును గణపరుచుకునటానికి, ఆయన చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చుకునటానికి మన మనసు ఆయన తట్టు వెతుక్కోవాలి. ఆయన చూసే బిడ్డలుగా ఉండాలి. కనులెత్తి తల ఎత్తి కనులెత్తి ప్రభును చూడాలి. ఎందుకంటే మన తండ్రి ఆకాశము మహాకాశం పైన సింహాసనుడై ఉన్నట్టు మన దేవుణ్ణి మనము భూమి తట్టు చూడకూడదు. ఆయన వైపు మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలోనే ఆయన వర్తమానం విని సంతోషించి, అది మరి ఎంతగానో మనకు విలువైన వర్తమానం గనక, మన హృదయమును ఆనందపరిచే వర్తమానం, మన హృదయమును సంతోషపరిచే వర్తమానం, దుఃఖ రహస్యములను అది సంతోషముగా మార్చే వర్తమానం, అలాంటి వర్తమానం ఈరోజు మన తండ్రి మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అట్లంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడుచున్నావా? ఇష్టపడితే ఆయన యందే నమ్మకం ఉంచాలి. ఆయన యందు ఒక నమ్మకం ఉంచాలి. ఏ హృదయం అయితే ఆయన నమ్మకం ఇస్తాడో, ఏ యొక్క మనిషి ఆయన నమ్మకం ఇస్తాడో, ఆ నమ్మకం గల బిడ్డ ఆయన తట్టు తన మనసు తిప్పగలడు. నమ్మకం లేని వారు తిప్పలేరు. ఆయన పైన ప్రేమ లేని వారు తిప్పలేరు. వారు లోక సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధుల బిడ్డలు ఉదయాన్నే లేచి ఆయన తట్టు తన మనసు తిప్పి ఆయన వెతికే బిడ్డలుగా ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య ఈరోజు నీ కుటుంబంలో మరి జకరయ్యని ఏ విధంగా అయితే ప్రేమించినాడో, నీ కుటుంబం కూడా అదే విధంగా ప్రేమించి, నీ కుటుంబంలోనికి ఆయన వచ్చి, నీ హృదయంలోనికి ఆయన వచ్చి, నిన్ను నీ పిల్లలను స్వస్థత పరుస్తూ రక్షణ పరుచుకొని ఆయన పిల్లలుగా, ఆయన మేపు గొర్రెలుగా, ఆయన పిలిచిన ఆయన స్వరాన్ని విని ఆ గొర్రెలు మందులన్నీ కూడా ఎట్లా పరిగెత్తుకొని ఆయన దగ్గరకు వచ్చుచున్నారు. ఈరోజు నమ్మినట్టు బిడ్డలందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన స్తుతించటానికి ఉదయకాల సమయంలో నమ్మకంగా మన మనసు ఆయన తట్టు తిప్పి, ఆయన ప్రార్థించి, ఆయన గణపరిచి, ఆయనకు నీతిపరులుగా మనం ఉండటానికి మన ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుచున్నాడు. ప్రేమైన సహోదరులారా, మరి అదే విధంగా నీలో సంతోషము ఆనందము లేకపోతే మన తండ్రి పైన ఒక నమ్మకం పెట్టండి. మన యేసయ్య పైన ఒక నమ్మకం ఉంచండి. మన యేసయ్య పైన ఒక నమ్మకం ఉంచి మోకాలించి ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని నమ్మకం, విశ్వాసంతో, ఉపవాస ప్రార్థనతో మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, మీ మొరలకు ఉత్తరం ఇచ్చి మిమ్మల్ని సమాధానపరిచి నెమ్మదిపరిచే దేవుడు మన యేసయ్యే కదా. అందుకే కదా ఆయన చెబుతున్నాడు, నా పైన నమ్మకం ఉంచి మనసు ఉంచి ప్రార్థించండి. మరి లోక సంబంధంగా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవు గనక, పరిశుద్ధాత్మ నామములో ఉండి ఆయన ప్రార్థించే వారికి అద్భుతములు ఆశ్చర్యకరములు చూస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. లోకములో వారి కంటే మరి ఎచ్చైన దేవుడు లేడని చెప్పి, నా తండ్రి గొప్పవాడని చెప్పి ఏ బిడ్డను నమ్ముతారో, విశ్వసిస్తారో వారి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకరం నడుచబోతున్నాయి. మరి ప్రతిదినమును మెలకుగా లేచి ఆయన వైపు చూసి
ఆయన నమస్కరించి మోకరించి ప్రార్థించి పెట్టుకుండాలని ప్రభు పేరిట మరి మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, ఈ రోజు ఏ బిడ్డ అయితే నా ప్రభువ నీ యందు నమ్మకం ఉంచి మనసు మీ తట్టు తిప్పినాయన అయినా మరి హృదయమును సమర్పించుకుంటూ మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామానికి ఘనత మహిమ ప్రభావం జీవించటానికి ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.